వెల్కమ్ బ్యాక్ టు నమోడ్రై. ఈ వీడియోలో వచ్చేసరికి నేను నా 2 షర్ట్స్ ఎలా వచ్చినాయో చూపిస్తాను. 100% అయితే పోలేదు కానీ 80% పోయినాయి. ఇంకా లైట్గా ఉన్నాయి ఇవి. ఎందుకంటే ఎక్కువ ట్రై చేస్తే ఏమైందంటే ఇవన్నీ కాస్ట్లీ షర్ట్స్ కాబట్టి, చాలా డెలికేట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కలర్ ఫేడ్ అవుతాయి. కలర్ అయితే 100% పోయింది. చాలా బాగా వచ్చింది. కావాలంటే మీరే చూడండి. నేను ఇది వాష్ చేసిన తర్వాత వాష్ చేయ ముందు కూడా వీడియో పెట్టాను చూడండి. మొత్తం కలరే సేమ్ షర్ట్ మొత్తం బ్లూ కలర్ అయింది. వాషింగ్ మిషన్లో వేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిఫరెన్స్ మీరే చూడండి. వాష్ చేసిన తర్వాత వాష్ చేయకముందు ఎలా ఉన్నాయో. అండ్ ఈ షర్ట్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఐరన్ వచ్చేసరికి జాగ్రత్త చేయాలి. స్టీమ్ ఐరన్ మీదే చేయాలి. నార్మల్ ఐరన్ చేస్తే పాడైపోయిద్ది. ఇది చాలా డెలికేట్. ఇవన్నీ చాలా జాగ్రత్త చేయాలి ఫ్యాబ్రిక్స్ అన్నీ. సో నీట్గా ఇంకా ఐరన్ చేసి అయితే అన్నీ నీట్గా ఐరన్ చేసేసి ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టాను. మీవి ఏమైనా స్టెయిన్స్ కానీ ఏమైనా అయితే వెంటనే డ్రై క్లీనింగ్ అయితే ఇవ్వండి, లేదా మీరన్నా ట్రై చేయండి. అలాగే వదిలేస్తే క్లాత్స్